కాస్ట్, ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ క్యాస్ట్. సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊళ్ళో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడం. ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంచగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిలకానగర్లో ఉండేవాళ్ళు, దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ కోడిపల్లికి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది ఈ వీళ్ళ మ్యారేజ్ అయిన వాటి నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊళ్ళో కూడా ఒక 498 కేసులు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు జాబ్ చేస్తున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. అమ్మాయికి అబార్షన్ చేయించారు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరు గొడవ పడ్డము, చిన్న చితకబట్టి ఇద్దరు గొడవ పడడం జరుగుతుంది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసండి జరుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్ర లేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసారు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో ఈ బోర్డ్ వన్ యాక్సాబ్లేన్ బోర్డుపల్లి హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు, ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళింది. అప్పుడు ఈ యాక్సాబ్లేన్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసారు. సో దాన్ని ఏం చేశారంటే డిఫరెంట్ చిన్నగా బయట ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి మూసి నదిలో పారేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి కళ్ళ గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి 3 సార్లు తిరిగి పాటు చేశారు. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరికి గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను కృష్ణనగర్లో ఉంటారు. సో ఇక్కడ ఏదో చెప్తున్నాడు, అసలు గొడవ అయింది మిస్ అయిందని చెప్తున్నాడు, ఒకసారి మీరు చూడమని చెప్పి ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతను అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు. చెప్పి గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తాడు. సో అక్కడ పోలీసు వారికి బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు ఈ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ అండ్ ఇది మనకు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేశారు. బేస్డ్ అపాన్ హిస్ కన్ఫ్యూషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 and 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 IPC and 201 IPC. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case and this investigation will also be done in a fast track manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీమ్ అక్కడ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మనం అలర్ట్ చేశాము. సో దిస్ విల్ బి సెండ్ ఫర్ గెటింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసాము, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్
హ్యావ్ టు అసెప్ట్ అండ్ లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ డిఎన్ఏ టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాం. సో ఈ అక్యూస్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్. సో మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి వేలుపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఈ అందరూ ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా అగడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలి, ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతవరకు మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ చేస్తాం. ఈ హత్య చేయాలని చెప్పి ముందే మన ప్రణాళిక ఏమైనా రచించుకున్నారు? గొడవ అయినప్పుడు 23వ తారీఖు ఎప్పుడైతే 11 మంది పైకి వెళ్ళారు దీనికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తాం. బట్ యాజ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కరెక్ట్. పార్ట్స్ కూడా దొరికింది. ఇప్పుడు బేసిక్లీ టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్, తర్వాత హెచ్ఎంసీ స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈస్ మోర్ మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చినప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేయవచ్చు. హత్య చేసిన సమయంలో అతను మధ్యమతంలో ఏమైనా ఉంటాడు? మనకి ఈరోజు మార్నింగ్ అడ్రస్ చేశారు. ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద extra water reference. as of now that is not. Madam, one year marriage time లో ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ పోలీస్ కానీ మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే మీకు అయ్యాయి. ఇక్కడ కన్సర్న్ వాళ్ళ ఊళ్ళో ఉన్నారు. అక్కడ ఉమెన్కి ఏరియా కేసుకి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయింది. ఎల్డర్స్ మధ్య కూడా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. అంటే దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా ఈ కౌన్సిలింగ్స్ అనేది జరిగేవి. మైండ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఇంటర్ చదవండి, తర్వాత ర్యాపిడో డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ శనిక ఆవేశం దిస్ ఆల్ ఐ హ్యావ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి అది అప్పుడే చేస్తే అది సహకరించాలి. ఇప్పుడు వరకు అయితే ఒకటి అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమంటే వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ చూసి చేస్తాం. ఓటీటీ లెవెల్ చూసి ఇప్పటివరకు అయితే ఇప్పుడు మార్నింగ్ కన్ఫ్యూజ్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 4-5-6 hours అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. అవన్నీ కూడా మేము మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టింగ్ చేయించుకుంటుంది. కేవలం తల్లి గారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమెను కొట్టేటటువంటి విషయం వస్తారు. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంత డిసైడ్ వచ్చాడా? ఇలా ఇంకేమైనా ఫర్దర్ రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించి? మ్యారేజ్ 1.5 yearలోనే 4 సార్లు గొడవ పడటం, 4 సార్లు కౌన్సిలింగ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంతో ఆ గొడవకని కాదు. బట్ ఇంత దానికి రావడానికి కారణం చాలా సార్లు కూడా గొడవ. ఏ విషయంలో గొడవ పడతారు? రీజన్స్ ఏముంటాయి? అన్నిసార్లు గొడవ పడతారు. అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరికి ఇంట్రెస్ట్. సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పడం, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడవద్దు అనడం, ఆ చిన్న చిన్న విషయాలు అన్ని ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మన వాళ్ళ గవర్నమెంట్ కంప్లైంట్ ఉంది. ఇవే మేడం ఇక్కడ షిఫ్ట్ అయ్యి 20 days అవుతుంది. చంపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ షిఫ్ట్ అయ్యాక రెండోది రిమైనింగ్ బాడీని కూడా తను షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు వరకనే అలా వదిలేస్తారు. ఇది 2-3 సార్లు అక్కడ మున్సిపల్కి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము ఫోన్ చేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా టైప్ చేసేది. భార్య టెలికాలర్గా పనిచేస్తుందని అంటున్నారు. అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తన కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి నిజాలు ఏమైనా ఉన్నాయి? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడడం వాస్తవం. దాని గురించి గొడవకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వల్ల లేదు అనేది మోడీ ఎట్ టు బి అసెప్టెడ్. అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు. వాళ్ళ బావని కలిసారు కదా. మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియో